వినండి ఈ మాట. చాలా పెద్ద ధనవంతుడు ఆయన. ఊళ్ళో చాలామందికి అప్పిచ్చాడు. ఆయన ఒకరోజు ఒక ఆలోచన చేసుకున్నాడు, పోనీలేబ్బా, ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ అప్పు వదిలేద్దాం, క్షమిద్దామని ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, రేపు 12 లోపు ఊళ్ళో అప్పులు ఉన్న వాళ్ళందరూ యజమాని భవంతి దగ్గరికి వెళ్తే, యజమాని ముందు హాజరైతే మీ అప్పు పత్రాలు తీసుకొచ్చుకోండి, మీరు ఎంత కట్టాలో తెచ్చుకోండి, డబ్బులు తేవద్దు, మీరు ఎంత అప్పున్నారో ఆ లిస్టు తెచ్చుకోండి, యజమానికి చూపించండి, ఆయన వాటిని క్షమించాలనుకుంటున్నాడు, వదిలేయాలనుకుంటున్నాడు అని సమాచారం అందింది అందరికీ. చాలామంది వచ్చారు కానీ వాకిట్లోనే ఆగిపోయారు. వినండి, వచ్చారు, వాకిట్లోనే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఇందాక నేను డబ్బులు ఇస్తానంటే డౌట్లతో కొంతమంది ఆగారు చూడు, అట్లాగా డౌట్లు పెట్టుకొని కొంతమంది ఆగారు. ఏమాగారు? అలా ఎవరైనా డబ్బులు వదిలేస్తారా? అలా రమ్మన్నాడంటే ఒకవేళ తీరా పోయినాక మనల్ని కూర్చోబెడతాడేమో, కట్టండి రా అనే డౌట్తో కొంతమంది ఆగారు. అసలు రాలా. కొంతమంది వాకిటి దాకా వచ్చారు కానీ లోపలికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో డౌట్. ఆ డౌట్ని బట్టి వాకిటి దగ్గరే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఎవరిదన్నా క్షమిస్తే అది చూసి మనం కూడా పోదాం, అది చూడకముందు మనం ఎందుకు వెళ్ళి లోపల బుక్ అవ్వాలి అని వాళ్ళకుండే తర్కం, వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకు ఉంటుందిగా. మొత్తం బయటే ఆగిపోయారు. 11, 11:15, 11:30, 11:30. వినండి, 11:30కి ఓ వృద్ధ జంట వచ్చారు. ముసలాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి ఈ క్యూలో ఉన్న జనాన్ని చూసి, మీ అందరికీ క్షమించేశాడా యజమానుడు? అమ్మో, మేము పెద్దోళ్ళం కదా, రాలేక వచ్చాం, టైం అయిపోతుందని చెప్పి వాళ్ళందరినీ చూసుకుంటా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి. యజమానుడు కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవడన్నా వస్తాడేమో అని. ఎవ్వడు బోలా. ఈ ముసలి ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళ అప్పు ఇంత ఉందా అని చెప్పి చూస్తే, ఆ లోపల ఆయన పుస్తకంలో చూశాడు, అవును ఇంత ఉన్నారు, రైట్, మీ అప్పులు ఇక మీరు ఇచ్చే అవసరం లేదు, కొట్టేస్తున్నాను అని రెడ్ ఇంక్తో వాళ్ళ అప్పులు కొట్టేశాడు. వాళ్ళ నోట్లు చించేశాడు. వినండి, బాగా చించేశాడు. అస్సలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయ్యా, నీ రుణం తీర్చకుండానే చచ్చిపోతావేమో అనుకున్నావు, ఎట్నో నువ్వే రద్దు చేసావు, నువ్వే క్షమించావు మహారాజా అని కాసేపు ఆయన పొగిడి బయటికి పోబోయారు. ఆగండి అన్నాడు. వీళ్ళు భయపడ్డారు. క్షమించినప్పుడు వదిలేయాలి కదా, మళ్ళీ ఆగండి అన్నాడేంటి, బుక్ చేస్తాడా అన్నట్టు చూస్తే, వెయిట్, మీకు ఆహారం తెప్పిస్తే సిద్ధపరిపిస్తాను, తినండి, ప్రశాంతం ఇక్కడే ఉండండి అంటే, అయ్యా పర్లేదా, కాదు తినాలి అని వాళ్ళ కొంత ఆహారాన్ని తెప్పించి తినమని కూర్చోబెట్టాడు. అయ్యా బయట చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా వస్తారయ్యా అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి మీకంటే ముందే చెప్పా, నేను నియమించిన టైం లోపు వస్తేనే క్షమిస్తా, లేకపోతే క్షమించనని చెప్పా. కానీ వాళ్ళు నన్ను విశ్వసించలా. మీరు విశ్వసించారు, వచ్చారు, మీకు క్షమించబడ్డాయి, ఇక మీకు ప్రేమ విందుంది, కూర్చోండి. 12 గంట కొట్టినాక మీరు బయటికి వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళు తింటా ఉన్నారు, ఈ బయట వాళ్ళు బయటే ఉన్నారు. 12 దాటిపోయింది, యజమానుడు పక్కకి వెళ్ళిపోయాడు, వీళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు అడుగుతున్నారు, మీ అప్పులు కొట్టేశారంటే, మాకు అప్పులు కొట్టేయటమే కాదు, మాకు ఆహారం పెట్టారు, అంతేకాదు మాకు కొంత సహాయం కూడా చేసి పంపించారు, ఇదిగో చూడండి అన్నారు. వీళ్ళు బయటకు వచ్చారు, డోర్ క్లోజ్ అయింది. అప్పుడు పోయి గుంపు బాదుతూ ఉన్నారు. ఏమని? యజమానుడా తలుపుది అని. విశ్వసించిన వారు పొందారు, సందేహించిన వారు వెలపట త్రోసివేయబడ్డారు అని. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తరలిరా మార్గము యేసే,
తలుపు వేసిన తరువాత ఇక నువ్వెంత మొత్తుకున్న తలుపు తీయబడదు. నీ ప్రాణం పోకడా ఆయన రాకడా నీకు నాకు తెలియదు గనక నేడు అను సమయం ఉండగానే రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవాలి, పాపాలు కడిగేసుకొని కూర్చోవాలి. అయ్యవన్న పరిశుద్ధ క్రియల మన మీదే పెట్టుకొని కూర్చోడానికి పాపాలు బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగేసుకోమని యేసయ్య నీకు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడిది తప్పు కాదు. అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని నీది తప్పు అయితే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నాకు తెలియనప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా. నేను విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్నా. మాలేసుకున్న 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు చెప్తున్నాను, ఆ మాల తీసి నదిలో విసిరిన తరువాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. అది నిజమైన మారు మనసు కాదు. మళ్ళా నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని, నా ఇష్టం వచ్చినట్టు మళ్ళా ఇట్లా టైంలో మాలేసుకునేవాడిని. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి మీకు వీడియోలో అయితే కనపడిద్ది. నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణిక నేను మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతిలో కర్పూరపు కణికేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతిని. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చా. 14 కూటాలకి వెళ్ళాలా, 14 వారాలు చర్చికి వెళ్ళాలా, 14 ప్రసంగాలు నేను వెళ్ళా. 4 times 4 సార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. 5వసారి ఇలాంటి కూటం ఏర్పాటు చేసి పిలిచారు. రండి, మీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలనుకున్నోళ్ళు, కదిలే దేవాలయంగా మారాలనుకున్నోళ్ళు రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ పాపాలు కడుగుతాడు, ఇక మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. విలారా ఆ ముక్క వినబడింది. అర్థం, అయ్యా నేనున్నానయ్యా, నేను పొందుతానయ్యా అని నేను సిద్ధపడ్డాను. ఏ మాత్రం తడవ చేయకుండా పొందుకున్నా. నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గురిని, గమ్యాన్ని, గతిని మార్చి పడేసింది. ఒకవేళ నేను ఆ రోజు ఆ నిర్ణయం చేయకపోతే ఈరోజు ఎట్టుండేవాడు నాకు. కానీ ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయం నా లైఫ్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. కాబట్టి నేను 41 daysతో ఆగలేదు, నేను లైఫ్ లాంగ్ మాలేసుకున్నా. అయితే మాలే మెళ్ళో లేదులే కానీ దీక్ష అయితే లైఫ్ లాంగ్. అది బాప్తిస్మం. క్రీస్తు కొరకు జీవించాలనుకుంటావా? నేను చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వావి వరుసలు తప్పి పాపం చేసినది, తాగింది, తిరిగింది, కొట్టింది, తిట్టింది, దొంగతనాలు చేసింది, మోసాలు చేసింది, దూషించింది, విచ్చలవిడిగా జీవించింది, వ్యభిచారాలు చేసి, ఎవ్వరి పాపాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుని గ్రంథం, దేవుని వాక్యం, దేవుని ప్రేమ పిలుస్తుంది, రా, నీ పాపాలన్నీ నా మీద వేసుకుంటాను, రా, నా రక్తంతో నిన్ను కడుగుతాను, రా, వద్దు, ఆ శాపం వద్దు, ఆ పాపం వద్దు, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వస్తావా? ఇదే టైం. లేకపోతే నాకు సంబంధం లేదు. నీ దేవుడిని విశ్వసిస్తే పొందుకో, లేకపోతే వదిలే. కథం. క్లియర్గా చెప్పానా నేను? ఎంతమందికి అర్థమైంది? నా దేవుడు నాకు చెప్పిన మాట అది. నువ్వు ఎక్కడికన్నా పో, ఫైనల్లో ఒక్కసారి నా బిడ్డల్ని పిలువు. నేను కావాలనుకున్నోళ్ళు, నిజంగా మారాలనుకున్నోళ్ళు, నేను ఇచ్చే నిత్య జీవం కావాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా నా కోసం పరిగెత్తుతారు. నా బిడ్డల కోసం నేను ప్రాణం పెట్టానని తెలుసుకొని నా బిడ్డలు ఇక ఆగరు, నా కోసం పరిగెత్తుతారు అని దేవుడు చెప్పమన్నాడు. చెప్పా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ఇక నేను నా లైఫ్లో నేను చేసిన 2 అద్భుతమైన పనులు. మొట్టమొదటిది, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన మాట విని వెంటనే రక్షింపబడటం. అది మొదటి టర్నింగ్ పాయింట్. అయితే రెండవది, నా దేవుడు సేవకు పిలిచిన వెంటనే విధేయత చూపి లోబడి సేవకు రావటం. ఈ 2 నా లైఫ్లో ప్రధానమైన మలుపులు అని చెప్పొచ్చు. నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, తెలుసా మీకు? నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, దరిద్రుడిరా నువ్వు,
దరిద్రుడా అని. నా తల్లి ఇన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఇంద్రా నీకంది. ఇది ఎంత విరక్తి చెందితే ఎలా అని ఉంటుంది చూడండి. అంటే సత్యపోయి తీడు అని అనుకున్న పరిస్థితి నాది. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ నా ప్రభు నేను చావాలనుకోలే, నా కోసం సిలువలో చచ్చిపోయి తిరిగి లేచాడు. కన్న తల్లికి విసుగుబుట్టి చావాలరా నువ్వు అన్న పరిస్థితి అని నా యేసయ్య నన్ను బ్రతకాలనుకో. నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు. చిన్న పాప ఉంది, ముక్కులోంచి కారుతా ఉంది, ఒంటి మీద బట్టలు లేవు, ఏదో చిన్న నిక్కరు ఉంది, చాలా దుర్భరంగా ఉంది ఆ పాప. వినండి, ముగిస్తామండి. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరైనా ముద్దాడతారా ఆ పాపని? దుమ్ము పోసుకొని ఉంది, చాలా చీదరగా ఉంది. ఎవరైనా ఏ పాప చీచి చిట్టి అని అనుకుంటారా? లేదు. వినండి, ఒక్క మాట వినండి. నైట్ అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతా, తర్వాత నువ్వు కలవాలన్నా నాకు దొరకదు అవకాశం. విను, అదే పాపని వాళ్ళమ్మ బాగా శుభ్రంగా స్నానం చేయించి మంచిగా చక్కని అలంకరణ చేసి దానికి పౌడర్ కొట్టి ఆ బుజ్జి బుగ్గలకి మంచిగా మంచిగా పౌడర్ కొట్టి మంచి డ్రెస్ వేసి మంచిగా నీట్గా రెడీ చేసి రోడ్డు మీద నిలబెట్టింది అనుకో, వచ్చేపోయే వాళ్ళు అందరూ బుడ్డదాన్ని ఎత్తుకొని ముద్దాడి మరి అక్కడ పెట్టి వెళ్తారు. అవునా? కానీ మీకు తెలుసా, ఆ చిన్నది అలా కాకుండా ఈ ముక్కులో ఒకటి ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అయ్యి ఎండిపోయి దాని ముఖమంతా దుమ్ము కొట్టుకొని చండాలంగా ఉండి ఒంటి మీద ఒక చిన్న బట్టతో చాలా దుర్భరంగా ఉందనుకో, ఎవ్వరు ఇష్టపడరు. కానీ వాళ్ళ అమ్మకి తెలుసా, వాళ్ళమ్మ మనసు, వాళ్ళమ్మ కోసం ఆ చిన్నది ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళంత దూరం పనికిల్లో వస్తే ఆ బిడ్డను ఆ స్థితిలో చూసి తల్లి పరిగెత్తి అమ్మమ్మ నా తల్లి ఇట్లా అయిపోయిందా నీ పని అని అలాగే ఎత్తుకొని ఎక్కడైతే అసహ్యం ఉందో అక్కడే ముద్దాడి మరి బిడ్డను హత్తుకుంటుంది. అది అమ్మ ప్రేమ. నా కన్న తల్లి కాదు కానీ నన్ను అలాగే ఎత్తుకున్న తల్లి నా యేసయ్య. చాలేమన్నంటే మీకు ఎంతమందికి అభిమానం ఉందండి? చాలేమన్నంటే మీకు ఎంతమందికి అభిమానం? నిజంగా అభిమానం ఉంటే చేసి థ్యాంక్ యూ. ఇంతమంది ప్రేమను బట్టి నేను తండ్రి. ఇంతమంది హృదయాల్లో అభిమానం ఉంది కదా, అందుకే ఇంత కష్టపడొచ్చు తెలుసు నాకు. ఇప్పుడు అభిమానం. కానీ నా గత జీవితాన్ని మీరు ఎరుగుంటే మా అమ్మ ఆ మాట అందంటే నమ్ముతారా? కానీ ఆ స్థితిలో నేను పాపినై ఉండగానే నా ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను పిలిచి ఆయన రక్తంతో కడిగి నన్ను శుభ్రపరిచి నన్ను ఇలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తే మీ అందరికి అభిమాన పాత్రుడిని. నన్ను ఇలా చేసింది ఎవరో తెలుసా? నా యేసయ్య. నా యేసయ్య చేశాడు. ఇలా చెక్కింది నా యేసయ్య, ఇలా మలిచింది నా యేసయ్య. ఈరోజు కూడా నేను నేర్చుకుంటా, ఎప్పుడు దేవుడితో చెప్పుకున్నది అదే.